గానీ ఆలోచనలు గానీ నచ్చకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అట్ ద సేమ్ టైం తెలంగాణ జాగృతిలోనూ వెంకటరెడ్డి కీలకంగా వ్యవహరించినటువంటి పర్సన్. ఉద్యమ సమయంలో కూడా కవిత వెంటే ఉండి నడిపించారు. కవితకు అత్యంత సన్నిహితుడిగా కూడా ఆయనకు ఒక పేరుంది. రామిడి వెంకటరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఊహాగానాలు జోరందుకున్నా ఆయన పార్టీకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. నిన్న మనం రామిడి వెంకటరెడ్డితో కూడా మాట్లాడాము డైరెక్ట్ గా. ఎందుకు పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది, ఒక్క నెలే కదా పార్టీని అనౌన్స్ చేసి, ఈ లోపు ఏమొచ్చిందంటే నన్ను జిల్లా అధ్యక్షుడిగా పెట్టినప్పటికీ కూడా నాకు ఇవ్వాల్సిన కనీస మర్యాద ప్రోటోకాల్ ఇవ్వడం లేదు. జెండా వందనం అప్పుడు కానీ జెండా ఎగరవేసే దాంట్లో కానీ నన్ను పిలవట్లేదు. ఈ విషయాన్ని చాలా సందర్భాలు నేను కవితకు కూడా చెప్పాను, అయినప్పటికీ పట్టించుకోవట్లేదు. కాబట్టే నేను పార్టీ నుంచి వెనక్కి వస్తానని చెప్తూనే నాతో పాటు మరికొంతమంది జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వారితో పాటు కేడర్ ఉన్నారు, అందరినీ తీసుకుని బయటకు వచ్చేస్తాను. దానితో పాటు పార్టీకి నష్టం చేకూరే విధంగా ఏదైతే తెలంగాణ రక్షణ సమితి ఉందో, రక్షణ సేన ఉందో, ఆ రక్షణ సేనతో పాటు మేము పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ముందుకెళ్తామని చెప్పినటువంటి సందర్భం కూడా మనం డైరెక్ట్ గా చూసాం. అయితే చాలా మంది తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి బయటకు వస్తారంటూ కూడా ఆయన డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. పార్టీలో క్రమశిక్షణ లేకపోవడం వల్లే రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. పార్టీ కోసం కష్టపడే వాళ్ళని పక్కన పెట్టి దందాలు చేసే వారిని పక్కన పెట్టుకోవడం కవితకే నష్టం అంటున్నటువంటి రామిడి వెంకటరెడ్డితో మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ ఫేస్ టు ఫేస్. కొత్త పార్టీ వచ్చేసింది. ఆ పార్టీ పేరే తెలంగాణ రక్షణ సేన, అంటే టిఆర్ఎస్ పార్టీని కూడా కవిత కూడా ఆవిర్భవించారు. ఈ పార్టీ కూడా అనేక అంశాలపై పొందపరుస్తూ ఈ పార్టీని కూడా స్థాపించినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఇందులో భాగంగా దీనికి సంబంధించిన ఇప్పటికే జిల్లాల అధ్యక్షులను నియమిస్తూ కింది స్థాయి కార్యకర్తలను కూడా సమన్వయపరుస్తూ కూడా అనేక కార్యక్రమాలు కూడా కవిత చేపడుతున్న పరిస్థితి కూడా మనం కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం. అయితే పార్టీ అనేక అంశాలపై ఏర్పాటు చేసినప్పటికీ పార్టీలో మాత్రం కొంత గందరగోళం నెలకొందని చెప్పేసి ఆ పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తా ఉంది. ఇందులో భాగంగానే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు కూడా తెలంగాణ రక్షణ సేన అంటే టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ పార్టీలో ఏం జరుగుతుంది, అసలు ఎలాంటి అంశాలపై పార్టీ ఆవిర్భవించినప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి కొంత గందరగోళం కూడా నెలకొంటుంది అనే అంశాలపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఆయన ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే కవిత కూడా ఇప్పటికే టీఆర్ఎస్ అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ముందు టీఆర్ఎస్ ఏదైతే పేరు ఉందో అదే పేరును పోల్చుకొని కూడా ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి కొత్త పార్టీ పెట్టింది. అసలు పార్టీ యొక్క లక్ష్యం ఏంటి, ఆ పార్టీ లైన్ ఏంటి, ఇప్పుడు జరుగుతున్న విధానం ఏంటి, ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏంటి, అసలు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను రాజీనామా చేయడం కారణం ఏంటంటే, ఫస్ట్ ఐ న్యూస్ వాళ్ళకు నమస్కారము. నేనేమంటున్నానంటే పార్టీ సిద్ధాంతమే కరెక్ట్ లేదు. ఎందుకంటే ఆడొక సిస్టమ్ లేదు. అక్క దగ్గర ఇప్పుడు జెండా ఆవిష్కరణ అని పెట్టిరు, ఇన్ఛార్జీలను వేసిరు. ఇన్ఛార్జీలకు లేని ప్రాధాన్యత ఉండదు. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు జెండా ఆవిష్కరణ చేసుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఇన్ఛార్జీలు ఎందుకు, మళ్ళీ ఇన్ఛార్జీలే వేయొద్దు మళ్ళీ. అయితే ఈ పార్టీ సామాజిక న్యాయం గురించి పార్టీ ఆవిర్భవించింది. సామాజిక తెలంగాణనే మా లక్ష్యము, తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా మేము రాష్ట్ర ప్రజలకు మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాము. పార్టీ అంటే జెండా ఆవిష్కరణకు సంబంధించి మీరు కూడా అందులో ఒక ఇన్ఛార్జ్గా మీకు ఇచ్చినప్పటికీ కూడా మీకు సముచిత స్థానం కూడా కల్పిస్తలేరని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? నేను ఆ పార్టీలలో సిద్ధాంతం అనేది లేదు. ఇప్పుడు ఒక మాట, రోజు పార్టీ ఆఫీస్కి రావడం, ఫోటోలు దిగడం, ఆ ఫోటోలు తీసుకుపోయి బయట బ్లాక్మెయిల్ చేయడం, ల్యాండ్ గ్యాబరింగ్ చేయడం, ఇవే అవుతున్నాయి అంతా. కానీ పెద్ద ఏమవుతుంది పార్టీలో చెప్పండి మీరు నాకు. ఆమె దృష్టికి వెళ్తున్నాయా మళ్ళీ ఇలాంటి అంశాలు, అంటే ల్యాండ్ గ్రాబరింగ్ కానీ ఇంకా ఇతర అంశాలపై బెదిరింపులకు పాల్పడుతున్నట్టు విషయాలు ఆమెకు తెలుసా? ఆమె దృష్టికి నేను కూడా చాలాసార్లు తీసుకుపోయినా. రేపు మీ స్టూడియోకి వచ్చినప్పుడు అన్ని ప్రూఫ్లు చూపెడతా. ఎన్ని గ్రాబరింగ్లు అవుతున్నాయి, ఇట్లా ఫోటోలు దిగి బయట పోయి మళ్ళీ ఈ ఫోటో నేను కవితకు క్లోజ్ బాగా, కవితకు నేను చెప్పిన మాటలు వింటారు అని చెప్పి ఇది ఒక పప్పగడ్డ చేస్తున్నారు. ఇంకోటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు పాపం. ఎంతోమంది ఫ్లెక్సీలని అవ్వని ఇవన్నీ లక్షలు ఖర్చు పెట్టుకోరు. వాళ్ళ పరిస్థితి ఏంది ఈరోజు చెప్పండి, ఏముంది ఈరోజు? నేనేమంటున్నానంటే ఎవరైతే పైసలు ఖర్చు పెట్టుకోరో, ఎవరైతే ఇది చేసారో వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకుండా వసూళ్ళ రాజులకి, వసూళ్ళ మనుషులకి, ఎల్బీ నగర్ నుంచి, మన అంబర్పేట నుంచి ఈ వసూళ్ళ రాజులకు ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు మంచి నాయకులు ఉన్నారు, లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళకు, మహిళలు ఉన్నారు లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి, వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా
నువ్వు ఎవరికో ప్రాధాన్యత ఇస్తా అంటే ఎట్లయితుంది? అంటే పార్టీ పెట్టక ముందు ఎలాంటి అంశాలపై మీరు చర్చించారు, పార్టీ పెట్టిన తర్వాత ఎలాంటి అంశాలతోటి ముందుకెళ్తున్నారు, తర్వాత జరుగుతున్నది ఏంటి, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నది ఏంటి, దానికి సంబంధించిన ఏదాంటి కొద్దిగా ఎవిడెన్స్ ఏమన్నా చూపిస్తారా కొద్దిగా? నేను ఒకటే అంటున్నాను, కవితక్క పార్టీలకు పోయినప్పుడు నేను కవితక్క నమ్మి ఆ పార్టీలకు పోయినాను. ఆమె నాకు మంచి స్థానం ఇస్తుంది, నాకు మంచి అది చేస్తుంది అని చెప్పి పోయినాను. పోతే అక్కడ ఏమైండ్రు, లెఫ్ట్ లేరు, రైట్ ఉండరు, ఎవ్వరు కరెక్ట్ పర్సన్స్ లేరు. వాడ ఇంకో మీకు ఒకటి చెప్తాను, ఎవరు మంచి లీడర్ ఉన్నాడు అక్కడ? పేరు గల్ల నాయకుడు ఎవరంటే ఓన్లీ రామిడి వెంకటరెడ్డి తప్ప ఎవరు ఉన్నారు అక్కడ? మీరు చెప్పండి, ఎవరిని గుర్తుపడతారు ఆ పార్టీలో? అంటే ఇప్పుడు పార్టీలో మీతో పాటు కూడా కొంతమంది రాజీనామా చేసే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి మీరు అంటున్నారు. ఎంతమంది బయటికి రావచ్చు, వాళ్ళంతా నెక్స్ట్ పరిస్థితి ఏంటి, ఎవరి వైపు చూస్తున్నారు? రేపు నాకు తెలిసిన వరకు 4-5 జిల్లా అధ్యక్షులు రాజీనామా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇట్లానే ఇదే ప్రాధాన్యత లేదు, వాళ్ళు చెప్పినట్టు ఎవరు వినరు. కాబట్టి నేను కొన్ని జిల్లాలు చెప్తా, రంగారెడ్డి, పెద్దపల్లి, ఇట్లా కొన్ని జిల్లాలు చెప్తాను. వీళ్ళందరూ రాజీనామా చేయబోతున్నారు అతి త్వరలో. కవిత గారు అంటే బయట ప్రచారం ఏం జరుగుతుంది అంటే కవిత బీజేపీ టచ్లో ఉంది, ఇటు స్టేట్లో కాంగ్రెస్కి టచ్లో ఉంది అనే వాదన వినిపిస్తుంది. అది నిజమేనా ఏమైనా? ఇప్పుడు పార్టీలతోనైతే ఇలా ఎవరితో టచ్లో ఉందనేది అయితే నాకు సంగతి తెలియదు. ఇక ఎవరున్నారు దాని వెనకాల అనేది నేనేం భావిస్తున్నానంటే, నా సొంతంగా ఇప్పటి వరకు నాకు ఎలాంటి కేసీఆర్ పార్టీలకే మళ్ళీ ఆమె పోతుంది అని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా అంటే ఇప్పుడు బయటకు వచ్చే వాళ్ళు ఎప్పుడు రావచ్చు, ఎంతమంది రావచ్చు? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎంతమంది అన్నా నాతో టచ్లో ఉన్నారు. చాలామంది టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చి నన్ను కలుస్తున్నారు. రైట్, మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేవన పార్టీలో కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అనేక మంది కూడా అని చెప్పేసి రావిడి వెంకటరెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. దాంతోపాటు నాతో పాటు అనేక మంది కూడా బయటికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, వారు కూడా నాకు టచ్లో ఉన్నారు. ఎందుకంటే అక్కడ అనేక అవమానాలకు గురవుతూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతోపాటు మేము అనేక పైసలు అంటే ఖర్చు కూడా చేసుకున్న పరిస్థితి కూడా వచ్చిందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో తన చుట్టూ ఉన్న ముఖ్య అనుచరుల చేత జాగ్రత్త పడకపోతే మాత్రం తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి రావిడి వెంకటరెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితేజ్తో కలిసి ఐ న్యూస్ ఉదయ్ కిరణ్, హైదరాబాద్. ఇప్పుడు మనం చూసాం కదా, ఏదైతే రామిడి వెంకటరెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు తెలంగాణ రక్షణ సేనలో. కానీ పార్టీ నుంచి బయటకు వస్తున్నారని చెప్పి రాజీనామా లెటర్ కవితకే పంపించారు. ఆయనతో పాటు మరికొంతమంది కూడా పార్టీ నుంచి రాబోతున్నట్టు తెలుస్తున్నారు. ఎవరైతే నోన్ ఫేసెస్ ఎవరూ లేరు, కావాలని చెప్పి కవితతో తీయించుకున్న ఫోటోలను పెట్టుకొని దౌర్జన్యాలు లేదంటే కనుక ల్యాండ్ తీసుకోవడాలు ఇవన్నీ చేస్తున్నారు, వాళ్ళకే వసూలు రాజాలకి ఇస్తున్నారు అంటున్నారు. మరి నిజంగానే ఇది ఏమన్నా ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చా? పార్టీకి ఈ విధంగా నష్టం చేకూరుస్తూ ఉంటే కనుక వేరే పార్టీలు అది స్ట్రాంగ్ గా భావిస్తున్నాయా? ఆ వెంకటరెడ్డితో అనేక విషయాల గురించి చర్చించాము. ఎందుకు బయటకు వచ్చేస్తున్నారు, బయట రావడానికి కారణం ఏంటి అని. అదే తెలంగాణ రక్షణ సేనకు సంబంధించినటువంటి పర్సన్ శ్రీకాంత్ కూడా మాట్లాడాము. ఆయన అనేక విషయాల గురించి చర్చించారు. ఏదైనా ఉంటే మనం కవితక్కతో పాటు కూర్చుని మాట్లాడదాం, ఈ విధంగా బయట మారడం కాదన్నారు. సవాల్ విసురుకున్నారు. ఇప్పటికే 10 సార్లు నువ్వు రాజీనామా చేసావు, నేను స్క్రీన్ షాట్ చూపిస్తాను అంటే నేను స్క్రీన్ షాట్ చూపిస్తాను, ఐ న్యూస్ వేదికగా వచ్చి వివరాలని ఆధారాలను చూపిస్తానని చెప్పి నేను డిబేట్ లో మాట్లాడిన అంశం. ఆ తర్వాత మా ప్రతినిధితో ఫేస్ టు ఫేస్ లో మాట్లాడేటువంటి అంశాలు కూడా మనం చూస్తున్నాం. నిజంగానే ఒక పార్టీని నడిపించడం అంటే సామాన్యమైన విషయం కాదు. చిన్న స్థాయి అంటే కింది స్థాయి కేడర్ నుంచి పెద్ద స్థాయి వ్యక్తుల వరకు అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎక్కడా నొప్పించకుండా ముందుకు వెళ్తేనే పార్టీ ఒక త్రాటి మీద ఉంటుంది. లేదు అనుకుంటే కనుక ఈ విధంగా విభేదాలు రావడం, పార్టీ నుంచి బయట రావడం ఎంత సమయం? ఓకే, జాగ్రత్త నుంచి కంటిన్యూ అవ్వచ్చు, బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో పార్టీని ఏప్రిల్ అనౌన్స్ చేశారు. మే 1 ఒక నెల చూసుకుందాం. ఒక నెలలోనే ఇంత వ్యతిరేకత, దాదాపుగా 4 జిల్లాల అధ్యక్షులు వెంటున్నారంటున్నారు. జిల్లా అధ్యక్షులతో పాటు కేడర్ కూడా ఉంటారుగా, ఆ కేడర్ కూడా బయటకు వచ్చేస్తే అది వారు వేరే పార్టీలో జాయిన్ అయితే కనుక ఈ పార్టీకి నష్టం చేకూరుస్తామని చెప్పి గంటపదంగా చాలా షూర్గా చెప్తున్నారు. తప్పకుండా నష్టం చేస్తాను ఈ పార్టీ నుంచి నేను వెళ్ళిపోతే అని. మరొక మాట కూడా చెప్పారు, ఒకవేళ కవితక్కకి ఇప్పటికే చాలా సార్లు చెప్పాను, ఆయన పట్టించుకోవట్లేదు, ఇంకొకసారి కవితక్క ఫోన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పారు. బట్ ఈ రోజు ఏమన్నా మనతో పాటు మాట్లాడతారా లేదంటే ఏంటనేది చూద్దాం. ఇది ఎంతవరకు పార్టీకి నష్టం చేకూర్చే అంశం? కవిత నిజంగానే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో బహిరంగ సభల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా కొన్ని పాయింట్స్ రేస్ చేశారు. బీఆర్ఎస్ లో
ఆ నలుగురు పెత్తనమే ఉంటుంది, కింది స్థాయి కేడర్ని పట్టించుకోలేదు, నేను చాలాసార్లు చెప్పాను అయినప్పటికీ లేదని. మరి ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇప్పుడు కూడా సేమ్ కదా, తెలంగాణ రక్షణ సేనలో కూడా అదే జరుగుతుందని చెప్తున్నారు. ఫోటోలు పెట్టుకుని దంతాలు నడుపుతున్నారు, ఆయా ప్రాంతాల్లో ఏదైతే వసూళ్లు జరుపుతున్నారు, నిజంగా లక్షలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు పెట్టి పార్టీని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం, పార్టీని బలోపేతం చేయడం కోసం కష్టపడుతున్న వారికైతే ఏ మాత్రం పార్టీలో గుర్తింపు లేకుండా పోతుంది. కనీసం ప్రోటోకాల్ ప్రకారం కావచ్చు, జిల్లా అధ్యక్షులుగా ఉన్న వారికి ప్రాముఖ్యత లేకుండా కింది స్థాయి వ్యక్తులు లేదంటే కనుక దందాలు చేసే వ్యక్తులకి ఇస్తుంటే పార్టీ ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అని చెప్పారు. ఆల్రెడీ ఒకవేళ రాజీనామా చేసేసారు కాబట్టి మిగిలిన పార్టీలు కూడా మాతో టచ్ లో ఉన్నాయి, మేము ఆ పార్టీలోకి వెళ్ళిపోతాం ఇండికేషన్స్ కూడా ఇస్తున్నారు. చూద్దాం. మనతో పాటు మాట్లాడడానికి నుమాన్ గారు ఉన్నారు, ఏఐసీసీ అధికార ప్రతినిధి. శ్రీశైలం గారు ఉన్నారు, ఏదైతే తెలంగాణ రక్షణ సేనకు సంబంధించిన నాయకులు. రామూర్తి గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా నుమాన్ గారు నమస్తే అండి. సార్ మ్యూట్ లో ఉన్నట్టుంది, ప్లీజ్. నుమాన్ గారు, తెలంగాణ రక్షణ సేన పార్టీ వచ్చినప్పుడు అంటే ఫస్ట్ గా పార్టీని ప్రస్తావించినప్పుడు కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకెళ్తుంది కదా, ఇంకొక ఆల్టర్నేట్ పార్టీ వచ్చింది, ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అని. ఇప్పుడు విభేదాలు బయటకు వస్తున్నాయి. పార్టీ పుట్టినటువంటి ఒక నెల అంటే చంటి గుడ్డ అంటుంటారు కదా, సో చంటి బిడ్డ లాంటి పార్టీలోనే అనేక విభేదాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు రామిడి వెంకటరెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ చూస్తుంటే కనుక మరి కొంతమంది ఇదే బాటలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్సే మా దగ్గర ఇంకా చాలా మంది ఉన్నారు, 2-3 జిల్లా అధ్యక్షులు నా పక్కనే కూర్చుని ఉన్నారని చెప్పి నిన్న మనతో పాటు డైరెక్ట్ గా చెప్పారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు పార్టీ భవిష్యత్తు కానీ, లేదంటే ఒక పార్టీని నడిపించడం అంటే ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్? First of all, very good morning to you, madam. Full of my total panel members and all the viewers. So, ఏదైతే ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే June 2nd రోజు ఏదైతే జరుపుకున్నామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి జై తెలంగాణ అమరవీరులు ఎవరైతే ప్రాణాలు అర్పించారో, పోరాడారో వాళ్ళందరికీ కూడా శాంతి చేకూరాలని చెప్పేసి కోరుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి ఆవిడ పార్టీ ఆవిర్భవించి నెల రోజులు మాత్రం జరిగింది. మనకు అర్థమవుతుంది ఒక పార్టీ తెలంగాణలో రావాలని అంటే ఇప్పుడే కాదండి, తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా పార్టీలు వచ్చాయి. అది విజయశాంతి గారి పార్టీ కానివ్వండి, దేవేంద్ర గౌడ్ గారి పార్టీ కానివ్వండి, మరొకరు కానివ్వండి. ఏ పార్టీ కూడా మనుగడి సాగించాలి అని అంటే తెలంగాణ కోసం రియల్ గా చిత్తశుద్ధితో ఎవరైతే పోట్లాడతారో వారికి మాత్రమే ప్రజాదరణ అనేది ఉంటుంది. ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ అని తీసుకొని, ఒక పర్సనల్ ఎజెండా అని తీసుకొని, ఎవరో ప్రేరేపిస్తున్నారని చెప్పేసి తీసుకొని, ఎవరో స్పాన్సర్ చేస్తున్నారని చెప్పేసి తీసుకొని ప్రజల మధ్యలోకి వస్తే మాత్రం తెలంగాణ ప్రజలందరూ చాలా చైతన్యవంతులు. మీరు ఈ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ ని మీరు తీసుకోవాలి అని చెప్పేసి మీరు వాళ్ళు తలుచుకుంటే మాత్రం ప్రజలు తిప్పికొడతారు, ప్రజలు మిమ్మల్ని నమ్మరు. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఫస్ట్ నుంచి కూడా కవిత గారిని నేను ఒకటే ప్రశ్న అడుగుతూ తెలుసుకుంటున్నాను. కవిత గారు ఇక్కడ పార్టీ పెట్టి తెలంగాణలో నేను ఏదో సాధిద్దామని చెప్పేసి అనుకుంటుంటే 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చినారు మీ నాయన, అయినా సరే మీరు ఆ పార్టీని విడిచి ఈ రోజు బయటికి రావడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి అడిగితే మాత్రము తన దగ్గర సూటిగా సమాధానం రాదండి. తెలంగాణ కోసం నేను ఏదో చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటది. నేను ఒక విషయం మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఎవరైతే వాళ్ళ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, తను అపాయింట్ చేసినటువంటి ప్రజలు బయటకు వస్తున్నారు అని చెప్తే వారికి నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఈవిడ చేస్తున్నటువంటి బ్యాటిల్ నిజమైన బ్యాటిల్ కాదని చెప్పేసి వారికి కూడా అర్థమైపోయింది. ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను మేడం ఆశా గారు, ప్లీజ్ రికార్డ్ దిస్. 100% విత్ ఆల్ డేటా నేను చెప్తున్నాను. ఈవిడ వెనకాల ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆ పెద్ద మనిషి ఏదో అనుకుంటున్నాడు, ఓట్లు చీల్చుతుంది ఈమెని పెట్టి ఒక 5% ఓట్లు చీల్స్తే మళ్ళీ నాకు చాలా మేలైన భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి తను అనుకుంటున్నాడు. అది జరగదు. 0.5 కాదు. పెద్ద మనిషి పేరు కూడా చెప్పొచ్చుగా, మీరు ఏదైనా సరే చెప్తూ ఉంటారు, భయం అనేది మీకు కనిపించదు. బరాబర్ చెప్తా నేను. కొంచెం కొంచెం టైం కావాలి నాకు, అంతే. ఎక్కువ టైం మీ దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను చాలా డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తాను, ముక్కు సూటిగా చెప్తారు, ఏదైనా పాయింట్ తప్పు ఉంటే తప్పు అని చెప్పి ఖండిస్తూ ఉంటారు, ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటారు. ఆ పేరు మాత్రం ఎందుకు? ఎవరు ఆ పెద్ద మనిషి? ఎవరు? ఏ పార్టీ అనేది చెప్పండి. నేను చెప్తాను కదా, నేను 100% చెప్తాను. వారికి ఎవరైతే బ్రోకర్లు లాగా వ్యవహరిస్తున్నారో, ఎక్కడెక్కడ వీళ్ళ సెటిల్మెంట్లు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడి నుంచి డబ్బు ఎవరికి చేకూరుతుంది, ఆ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, అన్ని వివరాలతో నేను చెప్తాను. ఐ విల్ కమ్ అంటున్నాను. ఐ విల్ కమ్ విత్ ఆల్ ద డీటెయిల్స్. ఇట్లా వేగ్ గా నేను ఆర్గ్యుమెంట్స్ చేయను. లెట్ హర్ కమ్ అండ్ సే కి దీస్ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి. ఎక్కడ ఎవరితో మీటింగ్లు జరుగుతున్నాయి, సాయంత్రం పూట ఎవరి ఆఫీసులో
ఒక్కటి మాత్రం చెబుతున్నా మేడం, రక్త సంబంధికుల్ని వేరు చేయాలని చెప్పేసి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళని మాత్రం నేచర్ కరెక్ట్ చేస్తుంది. వాళ్ళ రక్త సంబంధికులు కూడా ఆ రకంగానే విడిపోతారు. నేను చెప్తున్నా, అది మీరు చూస్తారు. రక్త సంబంధికులు విడదీస్తున్నారంటే అటు బీఆర్ఎస్ కాదు, ఆడి కొంతమంది ఊహాగానాల ప్రకారం వస్తున్నది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీతో టచ్ లో ఉన్నారని. కాంగ్రెస్ నాయకులు కాబట్టి ఇక మిగిలిన పార్టీ ఏదంటే బీజేపీ. సార్ నువ్వు అంతేనా? యూ డోంట్ హ్యావ్ టు డూ ద పోస్ట్ మార్టం అనాలిసిస్ మేడం. దానిలో డీటెయిల్ గా వెళ్లాల్సిన అవసరం లేదు. నేనే అన్ని పేర్లతో పాటు చెప్తా అంటున్నా. నేను పేర్లతో పాటు ఏ ఆఫీస్ లో ఎప్పుడు ఎక్కడ కూర్చొని ఏం సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఏ రకంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆమెకు 5% అయింది మేడం, నాకు అర్థం కాదు. షీ కాంట్ ఈవెన్ గెట్ 0.1%. వాట్ నాన్ సెన్స్ ఇస్ షీ టాకింగ్? ఎవరి ఏజెంట్? అరే, ఒక బ్రతుకున్న తండ్రి మీద ఈ రకంగా ఆవిడ ఆరోపణలు చేస్తున్నది. అటువంటి బిడ్డ ఎవరైనా ఉంటారా మేడం? ఒక తండ్రికి ఒక కూతురు అంటే ఎక్కడ చాలా మమకారం ఉంటుంది. ఒక సన్ డాటర్ ఉంటే డాటర్ has got a lot of love and affection towards a father. Similarly, a son has got a lot of love and affection towards a mother. This is the nature. అటువంటి డాటర్ ఈ రకంగా చేస్తుందంటే, తను బ్రతుకున్నప్పుడే ఈ రకంగా చేస్తుందంటే సిగ్గుండాలి, కొంచెమైనా సరే సిగ్గుండాలని చెప్తున్నాను నేను. ఆవిడ ఈ రకంగా చేసేసి ఏదో పార్టీకి లబ్ధి చేకూరాలని చెప్పేసి తను ఏదో ప్రయత్నం చేస్తుందో, నోబడీ ఈస్ గోయింగ్ టు లిసన్ టు హర్. తను ఏ కారణంగా చీలిస్తే అది అధికార పార్టీకి అడ్వాంటేజేగా. ఎన్ని పార్టీలు వచ్చి ఓటు అంతా చీల్చదు అంటున్నా నేను. 0.5 కాదు కదా, 0.1% కూడా తనకి రాదు అంటున్నా నేను. తనకు రాదు, నోటాకి ఎక్కువ వస్తే తనకు అది కూడా రాదు అంటున్నా నేను. నేను చెప్తున్నా కదా, నేను యూ రికార్డ్ దిస్ స్టేట్మెంట్స్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ దిస్ విత్ ఎవిడెన్స్ ఐఎమ్ టాకింగ్. నేను ఎవిడెన్స్ నేను చెప్తాను. ఐ విల్ కమ్ డెఫినెట్లీ ఇన్ వెరీ ఫ్యూ డేస్. ఇది కూడా చెప్తున్నా, వెరీ ఫ్యూ డేస్ ఐ విల్ కమ్. ఎస్, అబ్సల్యూట్లీ. ఎక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి, ఎవరితో కూర్చుంటుంది, ఏ బ్రోకర్ వెధవ, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ మళ్ళీ, ఏ బ్రోకర్ వెధవ వీళ్ళ మధ్యలో మాట్లాడరుగా. ఎందుకు కోపం వస్తుంది మేడం? ఈరోజు తెలంగాణ కోసం మేము పోట్లాడి తీసుకొచ్చినటువంటి తెలంగాణ ఈ రోజు ఈ రకంగా వీళ్ళు విచ్చలవిడితనంగా చేస్తున్నారు అని అంటే, కుట్రలతో చేయండి, రాజకీయం చేయండి, ఇష్యూ బేస్డ్ రాజకీయం చేయండి. తెలంగాణ రక్షణ సేన నుంచి శ్రీకాంత్ గౌడ్ గారు కూడా ఉన్నారు. శ్రీకాంత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. హలో మేడం, గుడ్ మార్నింగ్. శ్రీకాంత్ గారు, నేను అనేక అంశాల గురించి మాట్లాడాం. ఏదైతే రామిడి వెంకటరెడ్డి బయటకు వచ్చేస్తున్నారు, ఆల్రెడీ రిజైన్ లెటర్ కూడా ఇచ్చారు, రాజీనామా లెటర్ కూడా ఇచ్చేసారు. మీరు కూర్చొని మాట్లాడదామన్నారు, 10 సార్లు రాజీనామా అన్నారు. ఇవన్నీ నిన్న మాట్లాడాం. ఈ రోజు మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు అనేక సందర్భాల్లో ఏదైతే రౌడీజాలు లేదంటే కనుక ఫొటోస్, కవిత నేను అన్న ఫొటోస్ చూపించుకొని ఇదిగో నాకు తెలుసు బాగా అని చెప్పి అక్కడ దందాలు, డబ్బులు వసూలు చేస్తున్న వాళ్ళకి నడుస్తున్నాయని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఇప్పుడు నుమాన్ గారు కూడా అదే అంటున్నారు. ఫ్యూ డేస్, ఒక 1 వీక్ లోపే ఎవరైతే ఇదే విధంగా దౌర్జన్యాలు లేదంటే కనుక వసూలుకు పాల్పడుతూ పూర్తిగా కూడా రాజకీయ పార్టీ కాస్త వ్యవహారాల పార్టీగా, అంటే ఇంచుమించు డబ్బులు దండుకోవడము, గుండాయిజం ఇవన్నీ చేయడానికి నడిపిస్తున్నారని చెప్తున్నారు. చెప్పండి నుమాన్ గారు. ముందుగా ఈ న్యూస్ సంబంధించిన ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఈ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం ఒక శుభ పరిణామం, ఒక పండుగ లాంటి వాతావరణంలో రాష్ట్రం ఉన్నది. విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం ఆంధ్ర పాలకులు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే ఈ సైద్ధాంతిక విలువలు కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రం పైన ఈ వాళ్ళ సంస్కృతిని రుద్దేసిన ప్రయత్నాలు, ఒకరొక విగ్రహాలు పెడుతూ, ఒకవైపు నవనిర్మాణ సభలు అని చెప్పి పెడుతూ ఇట్లాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం కవితమ్మ నడువు బిగించి పనిచేస్తా ఉంది. ఇంతసేపు మరి కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతూ ఇస్తాము వచ్చినట్టుగా నోరుందిగా అని చెప్పేసి, ఛానల్ పిలిచిందిగా అని చెప్పేసి నోరు పారేసుకుంటే తెలంగాణ రక్షణ సేన సైనికులు అనేటువంటి వాళ్ళు చూస్తూ ఊరుకోరు. మీరు ఒక పని చేయండి, కాంగ్రెస్ నాయకులు, మీ పేరేం కూడా నాకు సరిగా ఫోన్ లో ఉన్నాను. రుమాల్ గారు చిలకను పట్టుకొని వచ్చి అక్కడ నిలబడి కూర్చోండి, చిలక జ్యోతిష్యం చెప్పండి, మీరు ఆస్ట్రాలజీ చెప్పండి. నా నోటాగ్రానికి ఓట్లు వస్తాయి దానికి. కాంగ్రెస్ పార్టీని మొత్తం ప్రజలు బొంద పెడుతున్నారు. సిగ్గుండాలి కదా మీకు. ఇంకా మేము మాట్లాడటానికి ఎన్టీ రామారావు విగ్రహాలు పెడతారు మీరు. ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలో పడిస్తారు మీరు. ఇంకా ఇవో సిగ్గు అనిపిస్తలేదా? రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతానికి సినారే లేడా ఈ ప్రాంతంలో? కృష్ణమాచార్యులు మాట్లాడుతున్నాం కాబట్టి మీ పార్టీలో ఏమేం జరుగుతుందో వెనక ఒక ప్రముఖ పెద్ద మనిషి ఉన్నారు, కావాలని చెప్పి ఇదంతా నడిపిస్తున్నారు, ఆ పార్టీకి లాభం చేకూర్చే విధంగా విత్ ప్రూఫ్ తో బయటపడతారంటున్నారు. ఏం ప్రూఫ్స్?
మా ఆయనకి ఎవడు ఎందుకుంటాడు? మేము తెలంగాణ సమాజంలో 20 ఏళ్ళు ప్యారలాల్ ఒక పార్టీని నడిపించిన, జాగృతిని నడిపించినాం. ఈ ప్రాంత అస్తిత్వాన్ని విశ్వపీఠం పైన నిలబెట్టినాం. బతుకమ్మ బోనాలు ఈ ప్రాంత సంస్కృతిని విశ్వపీఠం పైన నిలబెట్టినాం. ఆ చరిత్ర మాకుంది. 20 ఏళ్ళు అనేక ఉప ఎన్నికలలో పాల్గొన్నాం. బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలకు ఒక పెట్టని గొడవలు నిలబడ్డాం. ఈ ప్రాంత మహిళలకు నిలబడ్డాం. ఒకసారి చెక్ చేయండి, మ్యూట్ లో ఉందేమో. హలో రాణి తిహార్ జైలు కి వెళ్ళి చిప్పకూడు తిన్నది ఆ లిక్కర్ రాణి. ఆ లిక్కర్ రాణి గురించి ఇక మీరు మాట్లాడుతున్నారు. అమ్ముకొని తిన్నది మొత్తం ఏం మాట్లాడుతున్నారు? ఆ లిక్కర్ రాణి గురించి తెలంగాణకి ఏం మేలు చేసిందంట? అరే వాటర్ బాటిల్ అమ్ముకున్నది, వాటర్ బాటిల్ అమ్ముకున్నది ఆ లిక్కర్ రాణి. మీరు మాట్లాడుతున్నారు, మీరు వచ్చేసి ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ జాగృతి పరిస్థితి ఏం జరుగుతుందా? మాట్లాడుతున్నాం కాబట్టి అనేక పార్టీల్లో జైలుకి వెళ్ళడము, కేసులు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. ప్రతి పార్టీలోనూ ఉన్న ఇటువంటి ఏదైతే కేసులకు సంబంధించిన వ్యవహారాలు అనేది దాని గురించి పక్కన పెడితే నుమాన్ గారు ఆయన క్లియర్ కట్ అడుగుతున్నారు ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు అని. ఆధారాలు లేకుండా మీరు ఏది వేగ్గా ఎలిగేషన్ చేయరని చెప్పారు. బ్రోకర్ దందా చేసి చివరకు దొంగ నాయకత్వంలో పనిచేస్తున్నాను నువ్వు సిగ్గుపడు. ఓటుకున్నోటు దొంగ నాయకత్వంలో పనిచేస్తున్నా నువ్వు సిగ్గుపడు. బ్రోకర్ అంటే నెంబర్ 1 బ్రోకర్ అంటే బ్యాగులు మోసిన బ్రోకర్ అంటే నీ ముఖ్యమంత్రి. ఒక నిమిషం నుమాన్ గారు ప్రూఫ్. వారు ఎప్పుడైనా సరే ప్రైమా ఫేసి తీసుకుని మనం చూసుకుంటే దిస్ ఇస్ నాట్ ఎ సింపుల్ కేస్ మేడం, ప్లీజ్ అండర్స్టాండ్. అది బీఆర్ఎస్ పార్టీకి శాపంగా మారింది. ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్ యాటిట్యూడ్. ప్రతి దాంట్లో తలదూర్చడము, ప్రతి బిల్డర్ల దగ్గర బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీకి పాజిటివేగా. ఇప్పుడు కాదు, వెన్ దే వర్ ఇన్ పవర్ బిఫోర్ 2023 గురించి నేను మాట్లాడుతున్నాను. బికాస్ వెన్ దే వర్ ఇన్ పవర్ దిస్ పర్సన్ ఎవరైతే కవిత గారు ఉన్నారో బిల్డర్ల దగ్గర నుంచి, ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ల దగ్గర నుంచి కానివ్వండి, ఆల్కహాల్ దగ్గర నుంచి కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో తలదూర్చి మన షేర్లు ఏ రకంగా బాగోదు చెప్తున్నా. ఆధారాలు లేకుండా మాట్లాడితే బాగోదు, ఒళ్ళు వలుగుతుంది. ఆధారాలు చెప్పు, ఎక్కడికి రమ్మంటావు చెప్పు, ఎక్కడికి రమ్మంటావు చెప్పు, వస్తానే ఎక్కడికి రమ్మంటావు, ఏం చేస్తావు, కాంగ్రెస్ పార్టీ కాబట్టి వేరే పార్టీ కాబట్టి ఆయన మాట్లాడుతుంటే మీరు రాజకీయ పరంగా మాట్లాడుతున్నారని చెప్పి స్టేట్మెంట్స్ చేస్తున్నారు. మరి మీ పార్టీలో ఉన్నటువంటి పర్సన్ రామిడి వెంకటరెడ్డి కూడా ఇదే స్టేట్మెంట్ చెప్పారు కదా, ఏదైతే ఫోటోలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి దందాలు నడుపుతున్నారని చెప్పి చెప్పారు. మీరు ఇదే కనుక చేస్తే ఐన్యూస్ అబాస్ పాలు అవుతుంది. ఆయన చిన్న పిల్లవాడు వాడు. నేను ఇప్పుడు కూడా మీకు ఇమీడియట్లీ స్క్రీన్ షాట్ పెట్టమంటే నిన్న పంపించామని 10 సార్లు రాజీనామా చేసినటువంటి వ్యక్తి, ఓ చంచల స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని పట్టుకుని ఓ ఏదో అయిపోయిందంటే ఏమైంది? మీ పార్టీలో ఇంతకు ముందు పోనీ ఎక్స్ అనుకోండి జిల్లా అధ్యక్షులుగా పెట్టారా పెట్టలేదా? అటువంటి పర్సన్ ఇప్పుడు మీ పార్టీ నుంచి బయటకు వాల్యూనే లేదంటే ఒక మాట నేనేమంటున్నా, చంచల స్వభావం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ ఇమ్మడలేడు. మా దగ్గరనే కాదు ఇంకెక్కడ ఏ పార్టీలో పోయినా ఇమ్మడలేడు. ఏం జరుగుతుంది? ఒకరు ఇమ్ముడుతున్నారా లేదని రాజు చచ్చిపోతే కాదు కదా. క్లియర్ గా ఏదైతే దందాలు చేసుకునే వారికి, డబ్బులు వసూలు చేసుకునే రాజాలకి మాత్రమే ఇక్కడ ప్రాధాన్యత కల్పిస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి ప్రజల్లోకి వెళ్లి ఫ్లెక్సీలు వేసుకునే వారికి పార్టీలో ప్రాధాన్యత లేదు.
అసలు తెలంగాణ మా రక్షణ శత్రువుల సమితిలో చేతులకు సారీ, పోయి రక్షణ ఒక మాట సేనలో మేడం వినండి. ఎవరు మా కూడా శత్రువుల known చేతులకు persons పోయి లేరంటున్నారు ఆయన. మా శత్రువుల చేతులకు పోయి మా రాజకీయ ప్రత్యర్థుల చేతులకు పోయి వాళ్ళ చేతిలో ఆయుధంగా మారి మా పైన గుడ్డగాల్చి మీదేస్తామని అంటే తెలంగాణ రక్షణ సేన స్ఫూర్తి ఊరుకోదు, ఖచ్చితంగా స్పందిస్తాం. ఇప్పుడు ఆయన మా పార్టీలోనే లేడు కదా, రాజీనామా చేసింది కదా, కాబట్టి ఆటోమేటిక్ గా ఆరోపణలు అనేటువంటి వస్తాయి. ఆరోపణలు చేసినంత మాత్రం అవి నిజాలు కాదు కదా, ఏదైనా మాట్లాడితే ప్రూఫ్ తో మాట్లాడాలి కదా. ఆరోపణలు చేస్తే కాదు, కానీ ఇవన్నీ ఇంకా ఆయన ఒక్కరే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారంటున్నారు శ్రీకాంత్ గారు. ఎవరు లేరు మేడం, ఎవరు లేరు. మెంటల్లీ డిజేబుల్ క్యాండిడేట్ లాగా మాట్లాడుతా ఉన్నాడు. ఒక్క రోజు కూడా ఒక స్వభావంతో ఒక వర్డ్ పైన ఉండేటువంటి వ్యక్తి కాదు ఆయన. ఆయనను పట్టుకొచ్చి మీరు ఇంత రాద్ధాంతం చేయడం అది అసలు సబబే కాదు. ఎందుకంటే ఆయనకున్నటువంటి